ఈ సంస్కృతి సాంప్రదాయం గొద్దలో పెట్టుకో, అమ్మాయి విషయంలో కాదు. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. దరిద్రమైన దేశంలో పుట్టి మళ్ళీ దరిద్రులు మాట్లాడతాం సనాతన ధర్మం ఇది అది అని. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో మీ శివులి లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి మీ శుల్లి. ఇక్కడ ప్రాబ్లం దేంతో వస్తుంది? మీ శుల్లితోనే వస్తుంది. సుల్లి కట్ చేసేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం, ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు 18 ఏళ్ళవాడు. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకో. చూడు, సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నా రేపులు అయ్యాయి. 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్. పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది, ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే సేవ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. నేను కూడా అబ్బాయినే కదా, సో చూపిస్తాను నేను, కాకపోతే లింక్ నొక్కను. ఇవన్నీ ఎన్నిసార్లు చూపించిందో అందరికీ తెలుసు. చూసే వాళ్ళందరికీ కింద కామెంట్ చేయండి.